మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలామంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహం కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే
జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి మేషరాశి, సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రాబోయే 6 నెలలలో, ఎందుకంటే గడిచిన 6 నెలలు కాదు 16 నెలలు మీకు చాలా చుక్కలు కనబడ్డాయి. సింహాలను కుక్కలు జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి చాలా కామెంట్స్ కూడా నేను చూశాను. సో నమ్మక ద్రోహాలు కానీ, మీ కింద పనిచేసేటువంటి వారే మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీతో ఉండుకుంటూ మీ డ్రైవరే మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీ అహంకారంతో కానీ, లేదా మీ తొందరపాటుతనంతో కానీ, మీ ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి తనంతో కానీ కొన్ని చాలా మట్టుకు మిస్ అయిపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎంతో మంచివారు, ఇంత మంచివారు అంటే అది మీ గుండెకే తెలుసు, బయటికి వ్యక్తపరచుకోలేదు. ఇదో బాధ మళ్ళీ. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీకు రాబోయే రోజులలో రాజయోగం దక్కేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త. అది తొందరపాటు నిర్ణయాలు కానీ, అదేవిధంగా కొంచెం అహంకార భావం అయితే తక్కువ చేసుకోండి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చేటువంటి సమయం ఆసన్నం కాబోతున్నది. గడిచే అటువంటి 6 నెలలలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నాయకత్వ స్థానాల్లో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ, రాజకీయ, పరిపాలన రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూల సమయం. ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చును. స్థిరాస్తి, భూమి లేదా వాహనాలకు సంబంధించినటువంటి యోగాలు, వాహన ప్రమాదాలు, కొనడము, అమ్మడము కానీ, యాక్సిడెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణ అవకాశాలు లభిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. భూమి కొనుడో, ఇల్లు కొనుడో, గృహప్రవేశాల్లో కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి సహకారం పెరుగుతుంది. సంతానం ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చును. కుటుంబంలో గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చెప్పే మాటకు కూడా విలువ పెరగబోతున్నది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారవచ్చును. మీ అభిప్రాయమే సరైందని భావించడం వల్ల విభేదాలు రావచ్చు. అంటే నలుగురున్నారు, మీ అభిప్రాయమే కరెక్ట్ అని చెప్పి ఎదుటి వారిది వినకుండా ఉండడం ద్వారా కొంతమేర మీకు విభేదాలు కూడా రావచ్చు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మీకు కొంత కష్టాన్ని కలిగించవచ్చు. విలాసవంతమైనటువంటి వస్తువులపై అధికమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. అనవసర పెట్టుబడులను పెట్టకండి. గుండె సంబంధిత, రక్తానికి సంబంధించి, వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు కొంత మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి ఉంది. ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయండి. నమ్మిన వ్యక్తుల వల్ల చిన్న నిరాశలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదివారం రోజున ఖచ్చితంగా కూడా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం శుభప్రదం. ఉదయం సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టడం రాగి పాత్రలో ఎంతో శుభకరంగా ఉంది. ఓం గురుని సూర్యాయ నమః, ఓం గురుని సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు సాధన చేయడం ద్వారా మీ జీవితంలో ఇంకా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవడం ద్వారా కూడా మీకు మంచి యోగం ఏర్పడుతుంది. మరి రాబోయే 6 నెలలలో తప్పకుండా సింహరాశి వారికి ఉద్యోగం, అధికారం, వ్యాపారం, ఆస్తికి సంబంధించినటువంటి ఒక పెద్ద అవకాశం ఏదో ఒకటి మీకు తలుపు మాత్రం తట్టబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో జీవితంలో కొత్త స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఇది. సో దీన్ని వినియోగించుకోండి. మీ యొక్క అడుగు పిడుగులాగా వేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాంటి అడుగు పిడుగులాగా ఎట్లా వేయాలి, నన్ను కలిస్తే మీరు ఎట్లా వేయాలో నేను చెప్తాను. మీ వ్యక్తిగత జాతకం కానీ ఉన్నా లేకున్నా పర్వాలేదు, ప్రశ్న ద్వారా నేను తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మనం 100కు 200% అక్యురేట్గా చెప్పొచ్చును. కనుక నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకటే విషయం చెప్తున్నా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా. ఆల్ ది బెస్ట్.